ఓం నారాయణ ఆదినారాయణ. గురుబంధువులందరికీ నమస్కారం. ఈరోజు పల్లకీ సేవ 5 ప్రదక్షిణాలు విజయవంతంగా పూర్తి చేయబడ్డాయి. ఒక మిత్రుడు అడిగారు, దేవాలయాలకి ఆశ్రమాలకు ఉన్న వ్యత్యాసం ఏంటి అని. నా అవగాహన మేరకు వివరించే ప్రయత్నం చేస్తాను. మనకు తెలియకుండానే దేవాలయాన్ని ఆశ్రమాన్ని ఒకేలా చూస్తుంటాం, కానీ రెండూ ఒకటి కావు. దేవాలయం అనేది దేవుడు నివసించే స్థలం. అక్కడికి మనం భక్తితో వెళ్తాం, పూజలు చేస్తాం, నైవేద్యాలు సమర్పిస్తాం, భక్తితో మన కోరికల్ని చెప్తాం. అక్కడ మనం మాట్లాడేది దేవుడితో. కానీ ఆశ్రమం అది ప్రార్థనకు చోటు కాదు, ప్రశాంతతకు నిలయం. ఇక్కడ దేవుని మాటలు వింటాం, గురువు మాటల్లో అర్థాన్ని వెతుక్కుంటాం. దేవాలయం మన మనస్సు దేవుని వైపు తిప్పుతుంది. ఆశ్రమం మన మనస్సులోనే దేవుణ్ణి కనిపించేలా చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే దేవాలయం దేవుని ఆలయం అయితే, ఆశ్రమం ఆత్మశుద్ధి చేసే ప్రదేశం. ఇవి రెండు మన జీవితంలో ఉండాలి. ఒకటి మన భక్తిని మెరుగుపరుస్తుంది, రెండోది మన మనస్సును నిర్మలపరుస్తుంది. భగవంతుడిని దర్శించాలంటే దేవాలయానికి వెళ్ళాలి. భగవంతుడి మార్గాన్ని తెలుసుకోవాలంటే ఆశ్రమానికి రావాలి. ఆశ్రమం ఒక సాధనా క్షేత్రం. అక్కడ గురువు యొక్క ఆశీస్సులతో జపం, ధ్యానం, సేవ చేసేందుకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆశ్రమంలో దేవాలయం ఉండవచ్చు, కానీ ఆశ్రమ లక్ష్యం పూజ కంటే ఎక్కువ. అక్కడ గురువు జీవన విధానం, ఉపదేశం, తపస్సు ప్రధానంగా నిలుస్తాయి. సాధారణంగా దేవాలయాలకు భక్తులు వస్తారు, కానీ ఆశ్రమాలకు సాధకులు వస్తారు మార్గదర్శనం కోసం. దేవాలయం దేవుని మందిరం, ఆశ్రమం గురువు దివ్య సందేశం కలిగిన సాధనా భూమి. రెండు భిన్నదారులు అయినా రెండు కూడా మన ఆత్మోన్నతికి సహాయపడే పవిత్ర స్థలాలు. అలానే మీరు ఇప్పటి వరకు దర్శించిన ఆశ్రమాల్లో మీకు నచ్చిన ఆశ్రమం ఏదో కామెంట్ చేయండి. వీలైతే నేను కూడా దర్శించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు తెలిసిన మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.